బాచుపల్లిలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యపై దర్యాప్తు మొదలైంది. హాస్టల్ నిర్వాహకుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వర్షిత మహబూబ్ నగర్ జిల్లా మక్తల్కు చెందిన అమ్మాయిగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఒకే రోజు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది శ్రీ చైతన్య కాలేజ్. ఇది బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉంది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కేవలం గర్ల్స్ కు సంబంధించిన క్యాంపస్. ఇది వైష్ణవి క్యాంపస్. ఈ క్యాంపస్ లో నిన్న శ్రీవర్షిత అనే అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆమె రీసెంట్ గా ఈ వైష్ణవి క్యాంపస్ కు వచ్చింది. అంత ముందుకు మియాపూర్ లో ఉన్న క్యాంపస్ లో చదువుతూ ఉండేది. కానీ రీసెంట్ గా ఈ క్యాంపస్ లోకి రావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం తర్వాత బ్రేక్ సమయంలో రూమ్ కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది రూమ్ కి వెళ్లి చూసేసరికి డోర్ లోపలికి వెళ్లి పెట్టి ఉంది. వెంటనే డోర్ పగలగొట్టి చూశారు. అప్పటికే లోపల ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాగే మరొక ఘటనలో ప్రగతి కాలేజ్ కి సంబంధించిన దాంట్లో మంజునాథ్ అనే అబ్బాయి ఇతను కూడా సేమ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇతను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను ఆత్మహత్య కారణాలు మాత్రం ఇతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. మంజునాథ్ అనే అబ్బాయి. ఆ అమ్మాయి వాళ్ళకు సంబంధించిన తల్లితో పాటు మరొక ఆవిడ ఇద్దరు కలిసి వచ్చి మంజునాథ్ ఇంట్లో ఆ అబ్బాయిని బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మంజునాథ్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ రెండు ఘటనలు మాత్రం తీవ్ర కలకలం రేపుతున్నాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ రెండు ఘటనలపైన బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు ఇద్దరికి సంబంధించిన డెడ్ బాడీలు కూడా పోస్ట్ మార్టం పూర్తి కావడంతో అప్పగించడం జరిగింది. శ్రీవర్షితకి సంబంధించిన దాంట్లో ఆమె మహబూబ్ నగర్ మక్తల్ కి సంబంధించిన శ్రీవర్షిత నిన్న ఆత్మహత్య చేసుకోవడంతో ఇవాళ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు డెడ్ బాడీలను అయితే అప్పగించడం జరిగింది. క్షణికావికృష్ణంలో ఈ ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. తల్లిదండ్రులకు మాత్రం కడుపుకోత మిగిల్చిన ఘటనలు మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం. ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఇలాంటి ఆత్మహత్య ఘటనలు మనకు కనబడుతుంటాయి. కానీ ఇప్పుడు తాజాగా క్యాంపస్ మారినందుకు ఒక ఘటన, మరొక వైపు ప్రేమ వ్యవహారం, ఈ రెండిట్లలో ఆత్మహత్యలు చేసుకోవడంతో ప్రస్తుతం అయితే ఆ రెండు ఇండ్లలో తీవ్ర విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి. కెమెరామెన్ రాజరామేశ్వర్, రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.